గత ప్రభుత్వం మాదిరి హడావుడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి ఇకపై రెవెన్యూ చట్టం భూభారతి 2025 నేటి నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. ఇక భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరి హడావుడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి ఇకపై ఉండదని, నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 నేటి నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. ఇక భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.